నేను ఈ మధ్య షార్ట్స్‌లో పోస్ట్ చేసిన టొమాటో ఎండుమిర్చి పచ్చడికి క్లియర్‌గా చూపించమని ఒకరు కామెంట్ చేశారండి. ఇక్కడ ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్రని ఆయిల్‌లో చక్కగా వేయించుకోవాలి. వేయించి పక్కన పెట్టుకున్నాను. క్వాంటిటీస్ నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, స్క్రీన్ పైన చూడండి. తర్వాత ధనియాలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర వాటిని కూడా మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఒక కేజీ టొమాటోలు, ఒక నిమ్మకాయ సైజంత చింతపండుని ఒక పావు నూనె వేసి మగ్గించి పెట్టుకున్నాననమాట. సో, ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఆవాలను మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, జీలకర్రని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా! పొడి ఈ విధంగా సిద్ధం చేసుకున్న తర్వాత ఎండుమిర్చిని కూడా ఇలా కొంచెం కోర్స్‌గా గ్రైండ్ చేసుకున్నాను. సో, ఇదంతా గ్రైండ్ అయిన తర్వాత మనము ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న టొమాటో, చింతపండు గుజ్జుని ఈ పౌడర్‌లోనే యాడ్ చేసేసి చక్కగా మిక్సీ పడుతున్నాను. సో, చింతపండు మీ టేస్ట్‌కి తగ్గట్టుగా వేసుకోవాలండి. మరీ ఎక్కువగా వేస్తే పుల్లగా అయిపోతుంది. సో, వేయించిన ఎండుమిర్చి మిక్సీలో వేసి మనం పొడి చేసాం కదా! దాంట్లోనే ఈ టొమాటో పేస్ట్‌ని వేస్తున్నాను. ఇదంతా కూడా మిక్సీలో వేసుకున్న తర్వాత మనం దీన్ని చక్కగా బ్లెండ్ చేయాలి. సో, మనకి టొమాటో పేస్ట్ అనేది ఈ రకంగా రెడీ అవుతుందనమాట. ఇప్పుడు ఇందులో మన రుచికి సరిపడా కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ముందుగా మనం పొడి చేసి పెట్టుకున్న ధనియాలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర పొడిని వేశాను. సాల్ట్ వేశాను. కొంచెం కారం కూడా వేశానండి. ఎందుకంటే టేస్ట్ చూస్తే కారం తక్కువ అనిపించింది. మీ రుచిని చూసి వేసుకోవచ్చు. ఇలా పేస్ట్ మనం రెడీ చేసుకున్నాక తాలింపు కోసం చిన్న కడాయిలో ఒక 2, 3 పావుల నూనె వేసుకొని తాలింపు దినుసులు, ఎండుమిర్చి, క్రష్ చేసిన వెల్లుల్లి, జీలకర్ర, తర్వాత కరివేపాకు, కాస్త ఇంగువ ఇవన్నీ వేసి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి కూడా వేయాలి తాలింపులో. ఇంగువ మీ చాయిస్ అండి, వేస్తే వేసుకోవచ్చు. సో, ఇదంతా చక్కగా ఫ్రై అయ్యాక మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టొమాటోలో ఇదంతా కూడా యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలి. సో, మనము సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకొని ఈ స్టేజ్‌లో కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా! పచ్చడి ఎంతో టెంప్టింగ్‌గా కనబడుతుంది. తింటే కూడా రుచి చాలా బావుంది. సో, ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పక మీరు లైక్ చేసి, షేర్ చేసి, ట్రై చేసి మీకెలా కుదిరిందో నాకు చెప్పండి.